మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆ సందర్భంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ మీరే వినండి ఏం మాట్లాడిండో. మరి ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మాకు కూడా ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ మరి ఇదే దాడుల సంస్కృతి అంటే మీరు వినరు, మళ్ళీ ఒకసారి వినిపిస్తూ కావాలంటే సాగితే మాకు కూడా ఉన్నాం. ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ మరి ఇదే అంటే ఏం జరిగిందో తెలుసుకుందాం, పూర్తి వివరాలు తెలియనియండి అని ఆయన్నే అంటున్నాడు. మరి పూర్తి వివరాలు ఏం జరిగిందో తెలియకుండా జూపల్లి ప్రోద్బలం ఉంది, హస్త ఉందని ఆరోపణ చేస్తుందంటే మరి ఎంత నిజాయితీ ఉందో ఇక్కడనే అర్థమవుతా ఉంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కేవలం రాజకీయంగా వాడుకోవడం కోసం. అయితే ఇక్కడ వాస్తవంగా ఈ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి వ్యవసాయక కుటుంబం, రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఈ మధ్యకాలంలోనే ఆనాటి శాసనసభ్యునికి బంధువు కూడా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వీక్నెస్ అలవాట్లు ఉంటాయి. ఊరంతా కోడే కూస్తూ ఉంది అంటే దురలవాట్లు. నేను చెప్పడం కాదు, చాలా కుటుంబాలు బాధపడుతున్న కుటుంబాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో. ఇక అంతకంటే ఎక్కువ చెప్పడం బాగుండదు, అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబంలో కూడా భూమి తగాదాలు ఉన్నాయి, తర్వాత ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి విషయాలు. శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. అది మండలం మొత్తం అన్ని పార్టీ నాయకులు తెలుసు. శాసనసభ్యులతో కూడా లావాదేవీలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకోలేదు, మీరే తెలుసుకోండి, గ్రామానికి వెళ్ళి కానీ మండలం వెళ్ళి కానీ. అయితే ఏదైనా కారణం కావచ్చు, విచారణ అనేది కొనసాగుతుంది. ఎవరైనా ఎంతటి వారైనా దోషులను శిక్షించాల్సిందే. బంధశాలు జరుగుతుంది, జరిగి తీరాలి. రెండవది, ఇది ఎట్లయిపోయిందంటే రాజకీయంగా ఏ రకంగా వాడుకోవాలనే కింద వాళ్ళకు ఒకటి ఉంది, నా పైన ఒకటి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేను బీఆర్ఎస్ పైన తిరుగుబాటు చేసిన తర్వాత, ఎదిరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆ దుగ్ధ ఆ కసితోటే 4 రోజుల క్రితం వాళ్ళ బాకా పత్రిక, కేసీఆర్ మాటల్లో ఏమంటారు కదా, కేసీఆర్ మాటల్లో బాకా పత్రిక, కరపత్రిక, పతాక శీర్షికన హెడ్లైన్స్, నిన్నటి లక్ష్మీపతి కూడా హెడ్లైన్స్లో వచ్చింది. కేటీఆర్ మాట ఇంకో మాట్లాడు, గతంలో కూడా జరిగింది అన్నాడు. అంటూ ఆయన నిన్న మాట్లాడిన సందర్భంలోనే గంట్రావుపల్లికి సంబంధించి గతంలో జరిగింది అన్నాడు. గతంలో కూడా జరిగిందని ఇట్లే మాట్లాడిండు. గతంలో జరిగిందనే దానిపైన కూడా ఇట్లే మాట్లాడి జరిగింది. హెడ్లైన్స్లో పాలమూరులో మరో రాజకీయ హత్య అంటే గతంలో ఇట్లే గంట్రాపల్లి. మీకు ఈ కాపీస్ మొత్తం కూడా చార్జ్షీట్ కాపీస్ మొత్తం ఇస్తాం. ఆ గతంలో ఆరోపణ గంట్రాపల్లిలో కూడా జరిగింది, రాజకీయ హత్య జరిగిందని నా పైన అది ఆరోపణ చేసినారు. అది ఆల్రెడీ కేసు అయిపోయింది, వాళ్ళకి శిక్ష పడ్డది, వాళ్ళకి జరిగింది. దానికి సంబంధించిన మొత్తం ఇందులో స్పష్టంగా